आज झाडं लावा झाडं जगवा या कार्यक्रमामध्ये सर्व सनातन धर्म सेवा समिती सर्व भाविक बांधवांचं स्वागत आहे। आज आम्ही श्री गुरुवर्य नारायण महाराज यांच्या नेतृत्वामध्ये इच्छोडा गावामध्ये स्मशान वाटिकामध्ये वन महोत्सव कार्यक्रम केलेला आहे। तरी त्याच्या अगोदर आम्ही 5 दिवस इथं सेवा केली। ह्या सेवेमध्ये आमचे कृष्णा तिडके जे आहेत त्यांनी सुरुवातीपासून काय सेवा केली, 1-2 गोष्ट तुम्हाला कसं वाटलं सेवा करण्यामध्ये इथं सांगा तुम्ही 2 गोष्टी। या आमचे तिडकेजी बोला। नंबर 1 सेवा झालेली आहे आमची। पुरा रोड खराब होता इथला। सकाळी 5 पासून आम्ही पाणी मारणे, झाडू मारणे, जिलेबी काढणे। याच्या अगोदर तुम्ही 5 दिवसाच्या अगोदर सुरुवातीला कसं होतं आणि आता कसं वाटले तुम्हाला? सुरुवातीला पुरा जंगल होता इकडं। आता नंबर 1 गार्डन झालेला आहे। तुम्ही कॅमेरा तिकडं फिरून बघू शकता आणि सुपर झाडं फेडं लावून आज आपली पुरे सनातन धर्म सेवा समितीची टीम आलेली आहे इथं। महाराज आलेले होते, त्यांच्या हाताने झाडं लावलेत आणि तुम्ही बी असे झाडं लावत राहा, जगवा। आणि जय श्रीराम। धर्म सेवा समितीचं गेल्या 2 वर्षापासून सनातन धर्म सेवा समितीचं कार्य सुरू आहे। गुरुवर्य नारायण महाराज माधापूरकर यांच्या नेतृत्वामध्ये सेवा समितीचं कार्य सुरू। त्या कार्यामध्ये आमचे एक मोलाचा वाटा आमचे नामदेव गित्तेजी यांनी सेवा केलेली आहे प्रत्येक गावागावाला आमच्या सोबत राहून। तरी आपल्याला हे इच्छोडा गावामध्ये स्मशान वाटिकाचं हे वृक्षारोपण कार्यक्रम आणि हे स्मशान सुशोभीकरण शुद्धीकरण करण्यामध्ये आम्हाला हे आमचे नामदेवजी गित्ते आपल्या ह्या इच्छोडा मंडळमध्ये कोण्याही गावाला जरी कोणी माणूस मरण पावला सगळ्याच्या अगोदर तिथं पोहोचणारा आमचा हे मुक्कावार शिनाना त्याच्यासाठी एक बार टाळ्या वाजवा। जय श्रीराम। कुठं बी कोण्याही संकटामध्ये कोणी असेल तिथं जाऊन पहिलं पोहोचणारा माणूस हे आहे। शेवटची श्वास तिथं बघणारा माणूस हे आहे। तरी ह्या आपल्या स्मशान वाटिकामध्ये कोणती बी सेवा केली असेल जास्त ह्या मंडळमध्ये जिल्ह्यामध्ये तर हे मुक्कावार श्रीनिवास तुम्हाला సేవ करण्यामध्ये कसं వాట్ల ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ సేవలో అన్న కొంచెం ఒక రెండు మాటలు జీవితం మొత్తం ఇల్ల పోయినా నాకేం కాదు నేను దేనిక ఏడ ఉండమంటే ఈడ వండమంటే ఈడ వంట ఇంటికాడ వండమంటే ఇంటికాడ వంట నాకు దీనికంటే ముఖ్యమైన జాగా ఏది లేదు ఇది 100% రైట్ దీన్ని గార్డెన్లకు వేసుడు నాకు బాధ్యత నేను నామదేవ్ ముక్రా బీక్ పోయినాము అక్కడ నాకు పండుకోవాలనిపించింది అక్కడనే ఉండాలనిపించింది అంత నీట్గా ఉంది మనది కూడా దయచేసి ఇట్లా చేయాలని నా యొక్క ప్రార్థన మీ అందరికీ నాకు ఒక ధన్యవాదాలు ముక్రా గ్రామంలో ఉన్నట్టు మన ఇక్కడ మన శ్మశాన వాటిక అట్లానే మనం చేయాలని ఉన్నదా మీకు 100% దానికి నేను మా నాన్న అడిగి ఇంకా ₹1,00,000 కావాలంటే నేను ఇప్పిస్తా దీనికి మాత్రం నేను 100% రైట్ ఇది దీని కార్యక్రమం ఏదన్నా కానీ ఏదన్నా చేద్దామన్నా కానీ నేను మాత్రం రెడీ ఈ సేవ చేస్తే మీకు మనసులో ఏమనిపిస్తుంది ఎప్పుడు నాది ఎప్పుడు కూడా సేవ అంటే ఆనందోత్సవం నేను కళ్ళకి నీళ్ళు వస్తాయి కూడా నాకు అది కోతవాళ్ళు కాలబెట్టేటోడు కూడా అయ్యాడు దానికంటే ఎక్కువ పని నేను చేసుకుంటా అది మాత్రం నాకు నా భాగ్యము మా ప్రవీణ్ అన్న మా ఎల్లారెడ్డి అన్న ఎప్పటికీ మాకు ఫోన్ చేస్తే మొన్నటి నుంచి 3 వారం రోజులు మాకు పనికి ఇక్కడ మా ఎంబడి ఉండి పని చేశారు మీకు ఎట్లా అనిపించింది అన్న కొంచెం ఒక 2 మాటలు చెప్పాలి మీరు ముందుగా సనాతన హిందూ ధర్మ సమితి వీరందరికీ ముఖ్యంగా వాళ్ళందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇది శ్మశానం ఎలా ఉండేనంటే మొత్తం పాడు అలంతో మొత్తం చెట్లు అది ఇది అంతా ఖరాబ్ ఉండే సో ఇక్కడ నేను ఒక ఆమె అనిపోయినప్పుడు అదే రోజు అనుకున్నా దీన్ని మంచి క్లీన్ చేయాలని చెప్పేసి ఆ రోజే మా గ్రూప్లో నేను పెట్టడం జరిగింది 11 మంది దాతలు కూడా చైర్లు అనేది ఇవ్వడం జరిగింది త్వరలో చైర్లు కూడా ఇక్కడ వేయబడుతుంది ఆ రోజు నుంచి నాకు ఒక స్టేటస్ చూసిన నేను మౌలిది చూసి ఇట్లా శ్మశానం క్లీన్ చేస్తున్నానని తెల్లారు వచ్చిన నాకు తెలిసినంత వరకు అయితే నేను కొద్దిగా పాలు పంచుకున్నా ఇంట్లో మళ్ళీ నాకు ఎంత ఆనందం ఉన్నాయంటే చెప్పలేకపోతున్నాను నేను శ్మశానంలో మంది ఇంత యూనిటీగా వర్క్ చేయడం అనేది చాలా గొప్ప విషయము వీళ్ళందరినీ గైడ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు ఇలాగే ఇటువంటి మంచి పనులు చేస్తూ మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణ ఇది ఏదైతే ఈ యొక్క మన సేవా సమితి ఉందో వీరికి ఇలాగే మంచి పేరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు గత 5 రోజుల నుంచి మా ఉమాకాంత్ మహారాజ్ గారు కూడా మా ఎంబడి ఉండే మీకు ఎట్లా అనిపించింది మహారాజ్ సేవ చేసినందుకు మీ మనసు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ముంగట మనం ఎట్లా సేవ చేయాలనుకుంటున్నాం కొంచెం ఒక 2 మాటలు చెప్పండి మహారాజ్ ముందుగా సనాతన సమితి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నాకు అనిపిస్తుంది మన సనాతన ధర్మ సమితికి ఎవరి దృష్టి తలగకూడదు అన్నట్టు నా ఉద్దేశం ఎందుకంటే మనం ఇంత మంచి పని చేస్తున్నాము కొందరు దీనికి చూసి నవ్వుకుంటున్నారు వాళ్ళ శాపం మనకు తలగొద్దు ఇలాగే మనమందరం కలిసి ముందు అనేక కార్యక్రమాలు చేయాలని నా యొక్క వినతి మరియు అలాగే సనాతన ధర్మ సమితి వాళ్ళు చేసే పనికి మరియు దాంట్లో నేను కూడా పాలు పంచుకోవడం
కొన్ని సందర్భాల్లో నాకు వీలు దొరకది, కాబట్టి అయినా కానీ నేను ఒక 2-3 డేస్ నేను వచ్చినాను. నాతోని అయినంత నేను పని చేశాను. ఇలాగే ముందు ముందు కూడా చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఆదివారం ఏదో ఒక వారము మనము ప్రతి ఒక్క సనాతన ధర్మ సమితి తరపు నుంచి ప్రతి ఒక్క గుడిని శుభ్ర చేద్దాం అన్నట్టు నా ఉద్దేశం. ఇది సనాతన ధర్మ సమితి వాళ్లకు నేను ఒక విన్నవించుకుంటున్నాను. అది కూడా ఒక మంచి కార్యక్రమమే. మనం ఈరోజు నేను ఒక గుడికి వెళ్ళాను, కొచ్చమ్మ గుడికి. అది లోపల చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. దీనికన్నా ఇది మనది ఇంకా బాగుంది, దానికన్నా అద్భుతంగా ఉంది. దానికి కూడా అది మనం కూడా చేద్దాం. అది అందరం కలిసి చేస్తే బాగుంటుంది అన్నట్టు నా ఉద్దేశం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.